అందరికీ నమస్కారం. నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి ఈరోజు 23 జూలై నెల 2024 ఈరోజు మేము మచిలీపట్నంలో ఉన్నటువంటి దొంతులమ్మ ఆలయానికి వెళ్ళామండి. ఆలయంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ దొంతులమ్మ ఆలయానికి వెళితే అక్కడ కొంతమంది భక్తులు అన్నదానం చేస్తున్నారు. ఈరోజు అన్నదానం చేసినటువంటి దాతల్ని ఇప్పుడు మనం చూద్దాం రండి. అన్ని దానముల కంటే అన్నదానం చాలా గొప్పదని అంటారు కదా. ఆ అన్నదానం చేసినటువంటి ఆ పుణ్యాత్ములకు ఎంతో పుణ్యం ఆ దొంతులమ్మ అనుగ్రహిస్తుంది. రండి చూద్దాం. దొంతులమ్మ అమ్మవారు అవధూతండి. ఆమె దగ్గర చాలా మహిమలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి కలలో వచ్చి అనేక విషయాలు చెప్తూ ఉంటాం, భక్తులు చెప్తూ ఉన్నారు. ఆమె అవధూత. ఆమె చరిత్ర మనం కూడా తెలుసుకుందాం రండి. సంతానం లేనటువంటి వారు, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు, అనేక ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారు, అప్పుల్లో కూరుకుపోయి అప్పుల్లోంచి బయటపడకుండా అనేక అవస్థలు పడుతూ ఉన్నటువంటి వారందరూ, ఇలాంటి భక్తులందరూ కూడా ఆ దొంతులమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకుంటం జరుగుతుందండి. ఆ దొంతులమ్మ చెవిలో ఏది చెబితే అది జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంత మహిమ కలిగినటువంటి దేవాలయం ఈ దొంతులమ్మ దేవాలయము. ఈ దొంతులమ్మ దేవాలయం మన వీడియోలో ఒక నెల రోజుల ముందు మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది. ఆమె యొక్క ఆలయం పూర్తిగా వీడియో తీయడం జరిగింది. అది కూడా మీరు చూడండి. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చూద్దాం రండి. దొంతులమ్మ గుడిలో అన్నదానం. भोजन काले हन्नामन गोविंदा बोल ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय ओम स्वामी स्वामी देव देव जगन्नाथ तले की जय हाय हाय రండి. గురుగారు అన్ని దానముల కంటే అన్నదానం గొప్పదని చెప్తారు కదండి. ఏది ఎంత ఇచ్చినా తృప్తిపరచలేమండి. కానీ అన్నం పెట్టి మనిషిని తృప్తిపరచవచ్చు. ఇంకా చాలు బాబోయ్ అని అనిపించవచ్చు. అందుకే అన్ని దానముల కంటే అన్నదానం గొప్పదని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు అన్నదానం చేసినటువంటి దాతలు వీరేనండి. వీరే ఈ రోజున అన్నదానం చేస్తున్నటువంటి దాతలు. మీరెవరైనా అన్నదానం చేయాలనుకుంటే గుడి కమిటీ వారిని సంప్రదించి చేయవచ్చు. కమిటీ వారి సెల్ నెంబర్లు ఇక్కడ చెప్తాను. 944 000
4017. అలాగే ఇంకో నెంబరు 9247461806. ఈ నెంబర్లకి ఫోన్ చేసి కమిటీ వారిని మీరు కనుక్కోవచ్చు. దొంతులమ్మ వారి మహిమ ఇంత అంతా కాదండి. ఆమె చరిత్ర చాలా ఉంది చెప్పుకుంటే. మచ్చుకకు కొద్దిగా మాత్రం మీకు తెలియజేస్తాను. 1807 సంవత్సరంలో ఈమె జన్మించిందని చెప్తారు. ఉత్తర దేశ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ఈమె జన్మించిందని చెప్తారు. ఆ ఎడారి ప్రాంతంలో స్త్రీలు నీళ్ల కుండలను ఒకదాని మీద ఒకటి దొంతరులుగా పెట్టుకొని నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు కూడా ఈ మచిలీపట్నంలో అలాగే కొండ మీద కొండ పెట్టి నీళ్లు మోస్తూ ఉండేదట. అందువల్ల ఈమెను దొంతులమ్మ అని పిలిచేవారన్నమాట. ఈ తల్లిది నర్మదా తీరంలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సూర్యానాయక్ అనేటువంటి భార్యగా ఉండేది ఈమె. ఒకనాడు ఈ అమ్మ భర్త పొలానికి వెళ్ళాడు. సద్ది తీసుకుని వెళుతూ ఉంటే ఒక యోగి ఈమెకు దర్శనమిచ్చి, అమ్మా, ఇక మీదటి నీవు సాంసారిక బంధాలు వదిలి జ్ఞానదీక్షలో ఉండాలమ్మా అని ఆ యోగి ఈమెకు చెప్పారట. నీవు భర్త ఆజ్ఞను తీసుకొని నా దగ్గరికి రా, నీకు ఆత్మవిద్య ఉపదేశిస్తాను అని చెప్పారట. వెంటనే ఆమె భర్త యొక్క అనుమతి తీసుకొని ఆ యోగి దగ్గరికి వెళ్ళిందంట. తరువాత ఆ యోగి ఆ అమ్మకు ఆత్మదీక్షనిచ్చారు. ఎంతో సాధన చేసి అమ్మ గురువుగారి వద్ద సెలవు తీసుకొని ఎన్నో దివ్యక్షేత్రాలు తిరిగింది, అడవులలో తిరిగింది. శ్రీశైలంలో కొంతకాలం ఉండి చివరకు బందరు చేరి స్థిరపడిందండి. తరువాత తీవ్ర సాధన చేస్తూ చివరికి దిగంబరిగా అవధూతగా మారింది. అమ్మ వీధుల వెంట తిరుగుతూ ఉంటే చాలామంది అనేక రకాలుగా ఆమెకు అనేక పదార్థాలు పెడుతూ ఉండేవారట. ఆ రోజుల్లో మచిలీపట్నంలో అనేక షాపులు ఉండేవి. ఈ దొంతులమ్మ తల్లి ఏ షాపులోకి వెళితే ఆ షాపు ఆ రోజు విపరీతంగా అమ్మేసేదట. చాలా లాభాలు వచ్చాయట. అందుకని ఈ తల్లి మా కొట్లోకి వస్తే బాగుండు అని ఎదురు చూసేవారట. అంత మహిమాన్వితమైనటువంటిది ఈ తల్లి. చెరుకూరి పద్మనాభ ప్రసాద్ బహదూరుకు ఒకసారి పక్షవాతం వచ్చి కుడికాలు పడిపోతే అమ్మ అతని కాలును పాత గుడ్డలతో కట్టి కాసేపు ఉంచి తీసివేసిందట. ఆయన కాలు బాగైపోయింది. ఆయన భార్య లక్ష్మీదేవమ్మ తన కూతురుతో ప్రతిదినము వచ్చి అమ్మను దర్శించిపోయేదట. ఆ కూతురును రాణి రాణి అని అమ్మవారు పిలిచేదట. ఆ దంపతులు ఆ అమ్మాయిని చల్లపల్లి కుమారరాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూరుకి ఇచ్చి పెళ్లి చేయాలని వారి సంకల్పం. కానీ కుమారరాజా వారు ఇష్టపడలేదట. అమ్మ మాటలు పొల్లుపోయాయని తల్లిదండ్రులు బాధపడ్డారట. తన మాటలు అబద్ధం కాదని అమ్మ వారికి అభయమిచ్చిందట. మరుసటి రోజు ఉదయం సంతానం లేనటువంటి వారు, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు, అనేక ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారు, అప్పుల్లో కూరుకుపోయి అప్పుల్లోంచి బయటపడకుండా అనేక అవస్థలు పడుతూ ఉన్నటువంటి వారందరూ, ఇలాంటి భక్తులందరూ కూడా ఆ దొంతులమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకుంటం జరుగుతుందండి. ఆ దొంతులమ్మ చెవిలో ఏది చెబితే అది జరుగుతుందని భక్తుల విశ్వాసం. అంత మహిమ కలిగినటువంటి దేవాలయం ఈ దొంతులమ్మ దేవాలయము. ఈ దొంతులమ్మ దేవాలయం మన వీడియోలో ఒక నెల రోజుల ముందు మన పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది. ఆమె యొక్క ఆలయం పూర్తిగా వీడియో తీయడం జరిగింది. అది కూడా మీరు చూడండి. ఇప్పుడు అన్నదానం చూశారు కదండి, దొంతులమ్మ గుడిలో అన్నదాన కార్యక్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు సమాచారాన్ని అందించండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. జై దొంతులమ్మ తల్లి, జై జై దొంతులమ్మ తల్లి.